ఉత్తరాంధ్రలోనే అతి పెద్దదైనటువంటి భోగాపురం విమానాశ్రయం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ప్రారంభం కానుంది. ఈ సందర్భంగా దీన్ని ఒక ఈవెంట్ గా మార్చే ప్రయత్నం చేశారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. సో అదే సమయంలో క్రెడిట్ ఎవరిది అనే ఒక చర్చ కూడా నడుస్తుంది. సో ఈ అంశాలపై మనతో మాట్లాడేందుకు జాయిన్ అవుతున్నారు ప్రముఖ విశ్లేషకులు కేఎస్ ప్రసాద్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. భోగాపురం విమానాశ్రయానికి సంబంధించినటువంటి పరిణామాలు, క్రెడిట్ మాదంటే మాదే అని చెప్పుకునే ప్రయత్నం జరుగుతుంది. వాస్తవానికి క్రెడిట్ ఎవరిదంటే మీరేం చెప్తారు? అదే సందర్భంలో ప్రధానమంత్రి ఓపెన్ చేస్తున్నటువంటి ఈ కార్యక్రమాన్ని ఒక ఈవెంట్ గా మార్చే ప్రయత్నం చేస్తున్నారు. ఈవెంట్ మేనేజర్ గా మారిపోయారు చంద్రబాబు నాయుడు అని చెప్పొచ్చా? కుంతిదేవి కథ విన్నారండి ఎప్పుడైనా మీరు? చచ్చిపోయేదాకా కర్ణుడు నా కొడుకు అనేది చెప్పుకోలేకపోయింది. కానీ దౌర్భాగ్యం ఏంటంటే కర్ణుడు నాకు పుట్టిన కాడి నుంచి నా కొడుకు అని చెప్పుకు తిరిగే భారతాన్ని ఎప్పుడైనా చదివారు మీరు? అదే చంద్రబాబు నాయుడు. ఏంటంటే ఇప్పలపాలెంలో శంకుస్థాపన రాయేశాడు. నిజంగా ఆ రోజు జగన్మోహన్ రెడ్డి ఖచ్చితంగా చెప్పాడు, బస్సు రాదురా బాబు అని. ఓకే, బస్సు చోట ఎయిర్పోర్ట్ తెచ్చి ఉంటే నువ్వు దెబ్బలపాలెంకి బస్సే లేదు, సంతోషం. భోగాపురంకి బస్సు ఉంది కదా. నేను విశాఖ ఆంధ్రప్రదేశ్ లో చదువుకుంటే భోగాపురం బస్సు ఉంది. విజయనగరంలో మా అమ్మ నాన్న ఉన్నప్పుడు నేను అప్ అండ్ డౌన్ చేసేవాడిని. భయ్యా భోగాపురం వెళ్ళి ఇదేటండి బస్సు లేని దగ్గర అని మాట్లాడేసి ఎవరు నవ్వాలని చేస్తున్నారు. ఓకే, ఓ తలా తోకాలని పవన్ కళ్యాణ్ మాట్లాడంటే అర్థం ఉంది. ఏదో కేంబ్రిడ్జ్ లోనో వాస్కోడి గామాలోనో ఎక్కడో చదువు వచ్చాడు కదా లోకేష్, ఆయన కూడా మాట్లాడేస్తే ఎట్లాగండి? నాకు అర్థం కాదు. ఓకే, సంతోషం. దెబ్బలపాలెం ఎక్కడ, భోగాపురం ఎక్కడ? ఓ సారీ, మీకు అలవాటు అయిపోయింది కదా అమరావతి. ఇక్కడ బుద్ధుడు బొమ్మ అమరావతి నాకు చిన్నప్పుడు చెప్పి, బుద్ధుడు బొమ్మకు 60 కిలోమీటర్ల దూరంలో ఉన్నది కూడా అమరావతి మీరే చెప్తే మేము నమ్మాలి కదా. ఇది అలవాటు చేస్తే మేమేంటి చేస్తాం? సరే సార్, అమరావతి 60 కిలోమీటర్ల దూరంలో ఉన్న అమరావతిని ఖాయం చేసినప్పుడు, ఒరిజినల్ అమరావతి ఒకటే అన్నప్పుడు, దెబ్బలపాలెంలో శంకుస్థాపన రాస్తే భోగాపురం ఎయిర్పోర్ట్ బౌండరీస్ లో వస్తుందో రాదో కూడా తెలుసుకోకుండా భోగాపురం ఎయిర్పోర్ట్ కి దెబ్బలపాలెం ఎయిర్పోర్ట్ కి నేనే శంకుస్థాపన రాశాను, ఉత్తరాంధ్రని అభివృద్ధి చేశానంటే శబాస్ 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 అనాలి తప్ప మా దగ్గర ఇంకో ఆన్సర్ లేదు. ఉత్తరాంధ్ర వెనకబడతానికి తిండికి గతి లేని దగ్గర ఉపాధి హామీ పథకాలు, ఉపాధి కల్పన అన్న కార్యక్రమం చూస్తావా? పుండుకు తల్లినమ్మ బూర్లండవే పెళ్ళమందట వెనకటికి. అలాగా నిజంగా ఉత్తరాంధ్ర వెనకబడతానికి ఎయిర్పోర్ట్ సొల్యూషన్ అంటే చాలా అద్భుతంగానూ అబ్బురంగానూ ఉంది. అప్పుడు ఏవో ఫ్లైఓవర్లు ఏవో ఇస్తాడు మా గడ్కరీ సార్. ఆయన ఎందుకు వెళ్ళే? ఇప్పుడు ఎలా వెళ్తారు? ఎక్కుంటూ వెళ్తారా, ఎగురుకుంటూ వెళ్తారా? ఏది కాదండి. మొన్న జందాల్ గారిని పిలిచారు, మొహం ఇడిచి వెళ్ళిపోయాడు లాస్ట్కి. అలాగే జిఎంఆర్ ఆయన ఇంకా స్పీచ్ మొదలవలే. ఇప్పుడు నాకు తెలిసి రామాలయంలో, శివాలయంలో భజనలు జరుగుతుంటాయి సార్. ఈ నరేంద్ర మోడీకి పనిపాటు ఉండదు. అంటే ఇక్కడికి వచ్చి మొన్న జంజీ ఉద్యమంతో బాగా ఫ్రస్ట్రేట్ అయిపోయిన దగ్గర ఐ వాంట్ రిలాక్సేషన్ అనగానే ఆంధ్రప్రదేశ్ ఏమైనా చాయిస్ ఆఫ్ క్వశ్చన్ ఏంటండి? నాకు అర్థం కాదు. ప్రతిసారి ఇక్కడికి రావడం చూడండి, మొరాల్ పెంచుకోవడానికి, బూస్ట్ చేయడానికి, భుజం కొట్టడానికి బాగా వాడబడుతున్న నరేంద్ర మోడీకి ఈ చంద్రబాబు నాయుడు, పవన్ కళ్యాణ్, లోకేష్ భజన మాత్రం భలే చేస్తుంటారు సార్. ఎంత బాగా చేస్తుండ్రు. ఐఎమ్ డిమోటివేటెడ్ అని ఒక స్లోగన్ ఇస్తాడు నరేంద్ర మోడీ. యువర్ వెల్కమ్ టు ఆంధ్రప్రదేశ్. అమరావతి మళ్ళీ ఓపెన్ చేయాలా? ఆసనాలు వేసేది వాళ్ళ రాంబదేవ్ బాబా గారిని తెచ్చి మొన్న వేసారు చూడండి. దానికి ముందు నరేంద్ర మోడీని తీసుకుని కోట్లు తగలెట్టారు. మా పుట్టపర్తి సాయిబాబా గారు ఎక్కడో పరమదించారు. అయినా సరే ఆ ఆత్మ శాంతిస్తుందో లేదు, కానీ వీళ్ళు మాత్రం అంటే పుట్టపర్తి తీసుకొచ్చేస్తారు. ఇంత బాగా చేసేసి బాగా మళ్ళీ మా పవన్ కళ్యాణ్ బాధపడతాడమ్మా. ఎస్పీజీ కమాండ్ వాళ్ళు చెప్పారు, ఎక్కువ నాకు స్లోగన్లు ఇవ్వకండి. నరేంద్ర మోడీ గారికి ఆల్రెడీ డిమోటివేట్ అయినప్పుడు అల్లా వస్తూ ఉంటారు. మోటివేట్ చేసి పంపిస్తున్నాం, మాకు ఈ అబ్స్టకల్స్ క్రియేట్ చేయకండి అమ్మా అని చేతికి కట్టైనా డెనిమ్ షర్ట్ వేసుకు వచ్చాడు. శబస్ ఏంటి సార్ అదేమన్నా? ఆయనకి ఒక్కడికే తెలుసు. నాకైతే క్రెడిట్ గోస్ టు పవన్ కళ్యాణ్. ఇది ఒక మనోరంజక కార్యక్రమం ఆయన ఒక్కడికే తెలుసు కాబట్టి చాలా క్యాజువల్ గా వచ్చింది. గమనించారా? మా రీల్ స్పెషలిస్ట్, మా ఉత్తరాంధ్ర ముద్దుబిడ్డ ఎర్రనాయుడు గారు అబ్బాయి కలకలలాడిపోయి వచ్చాడు. మోడీ గారు, చంద్రబాబు గారు రావడం లేటు. అంతవరకు కార్యక్రమాలన్నీ జనరంజక రీల్స్ కార్యక్రమం బాగా రక్తి కట్టించాడు. తదనంతర పరిణామాల్లో బాబా అలా మా శ్రీనివాస్ వర్మ నెక్స్ట్ క్యాబినెట్ రీషఫ్లో ఫస్ట్ పెట్టదే. అబ్బా ముఖ్యమంత్రి దేనికి గాబరా పడిపోయి ఎవరికి పడితే అడిగి పొగిడేస్తాడు. ఓరు బాబు నువ్వు భజించి ఏక్కర్లేదురా బాబు, నువ్వు బీజేపీ వాడు అక్కడ ఉండరు బాబా అన్నా సరే దొరికిన వాళ్ళు దొరికినట్టు అందరినీ భజించి ఇస్తాడు.
తన్మయత్వంతో నరేంద్ర ట్రాన్స్లేటర్ కనుక ఆడు మాట్లాడుతున్నప్పుడు మర్చిపోయాడు అంటే మాత్రం అర్రే తూచ్ అది నేను వినలేదు సరిగ్గా అని మళ్ళీ రీషఫుల్ ఎత్తేసినా నేను ఆశ్చర్యపడను. ఫస్ట్ పోయేది అదే అనుకుంటా, ఎగిరిపోద్ది, అది వేరే సంగతి. ఓవరాల్ గా ఈ భోగాపురమా దెబ్బలపాలెమా తేడా తెలియని వాళ్ళు క్రెడిట్ స్టోరీ అని పెద్ద పెద్ద ఇంగ్లీష్ పదాలు ఎట్టికండి సార్. అసలే చదువు సంజయ్ లేని మా పవన్ అక్కడ. సో ఓవరాల్ గా భోగాపురం క్రెడిట్ అనేది ఎవరికి దక్కుతుందంటే మీరేం చెప్తారు? మీరు ఇచ్చే విశ్లేషణ ఏంటి? సార్ మాకు దౌర్భాగ్యం ఏంటంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఇంకా దిక్కుమాల బీజేపీ దమ్మిడికి పనికిరాని బీజేపీ వాడు ఉంటాడు. వాడు ఎవడికి పక్కన ఉంటాడో తెలియదు సార్. అవుట్ వీళ్ళు అడగరు, అవుట్ ఎవడో చెప్పడు. వాళ్ళకి తెలిసి కేంద్ర విమానయాన శాఖ పరిధిలో ఉన్నప్పుడు అశోక్ గజపతి రాజే కదండి గతంలో మన ఉద్ధరించడానికి పౌర విమానయాన శాఖ, అది ఒక డమ్మీ శాఖ తెలుసా మీకు? ఎయిర్పోర్ట్ కాదు, ప్రైవేట్ వేదవుల చేతిలో ఉంటది. ఫ్లైట్ లీలు చేత కాదు. మన ఇండిగోడ్ ఎయిర్పోర్ట్ చేస్తే మన రామ్మోహన్ రెడ్డి చూడండి రీల్ స్పెషలిస్ట్ ఏడ్ చేసుకోగలిగాడు. ఏమి చేయగలిగాడు? ఇది ఎవరు అడగరు. అంచేత ఈ ప్రైవేట్ సంస్థలు ఓపెనింగ్ వచ్చినప్పుడు నరేంద్ర మోడీ క్రియేట్ ఇస్తే ఇచ్చుకోండి. ఇలా గోపెట్ల ఎయిర్పోర్ట్లు తెరిచి జిఎంఆర్ రోడ్డును ఈ జీవీ కోడ్ ఏడ్ చేస్తారు. లాస్ట్కి తీసుకెళ్లి అదాని గడి అదాని పెడతారు. అంతకన్నా ఇంకేట్లేదు. దీనికి వీళ్ళు ఓవర్ యాక్షన్ అభివృద్ధి ఉత్తరాంధ్ర. ఓరు మా జీడిపి కళ్ళ కంపెనీకి ఏడ్ చేశాను రా శ్రీకాకుళం విజయనగరం నిర్మల్ జూట్ మిల్ అని తెరిపించారు రా. ఇవన్నీ మాడితే చాలా బాధ వచ్చేది వాళ్ళకి. వదిలేండి ఇవన్నీ కాదు. కానీ ఇంతకీ దెబ్బలపాలెం ఎయిర్పోర్టా అది భోగాపురం ఎయిర్పోర్టా? మీరు చెప్పండి, సీనియర్ జర్నలిస్ట్ కదా మీరు. మీకు గోల్డ్ మెడల్ రాలేదు కదా? నాకు రాలేదు సార్, నాకు ఎవరు ఇవ్వలేదు సార్. మరి నాకు ఇచ్చినట్టు ఎవరు చెప్పలేదు. కాదు సార్, నాకు ఇచ్చినట్టు ఎవరు చెప్పలేదు. మీకు నేను చెప్పింది అర్థం కావట్లేదు. నాకు ఇచ్చినట్టు గోల్డ్ మెడల్ ఎవరు చెప్పలేదు కూడాను. ఎవడో చెప్పేది వచ్చేది చెప్పండి రేపు గురించి నన్ను. అంతే కదా? అదే మరి. ఒక్క నిమిషం, గోల్డ్ మెడల్ గురించి మాట్లాడలేదు మనం మాట్లాడేది భోగాపురం ఎయిర్పోర్ట్ గురించి. వైఎస్ జగన్ హయాంలో భోగాపురం ఎయిర్పోర్ట్ కి సంబంధించినటువంటి జరిగిన కృషి ఏంటి? నాకు తెలిసి భోగాపురం ఎయిర్పోర్ట్ కి 2700 ఎకరాలకు సంబంధించిన విషయంలో ఆర్ఆర్ ప్యాకేజీలు ఇచ్చి సెటిల్ చేసుకుని నానా తెప్పలు పడినోడు నాకు తెలిసి 2019 నుంచి 24 దాకా ఉన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. మా తెప్పలపాలెంకి ఉదుబండ్లాడు దమ్మేసి పోయిన చంద్రబాబు నాయుడు నాకు తెలుసు. తదనంతర పరిణామంలో ఇవాళ దెబ్బలపాలెం ఎయిర్పోర్ట్ ఓపెన్ అయిందా భోగాపురం ఎయిర్పోర్ట్ ఏంటంటే ఎవరు క్లెయిమ్ చేసుకుంటాడో ఒకసారి చెప్పమానండి. అవును, ఓపెన్ అయింది భోగాపురం ఎయిర్పోర్ట్ కదా. ఓపెన్ అయింది భోగాపురం ఎయిర్పోర్ట్. ఏం హక్కుంటది దెబ్బలపాలెం వాడికి? మరి ఆ మీడియాలో అంతా అదే, ఉదయం నుంచి ఆ మీడియా అంతా అదే అవుతుందో, అదే బాగా అవుతుంది కదా. భారత మొదలైన కాడి నుంచి కుంతిదేవి వీళ్ళందరూ వేరే వాళ్ళకి పుట్టిన వాళ్ళే కదా. సూర్యుడికి పుట్టినోడు, ఇంద్రుడికి పుట్టినోడు వీళ్ళే కదా. కర్ణుడు కొడుకు చెప్పేది దైత్రం వెళ్ళిపోయింది కదా. చెప్పకే కదా భారతం అంతా అయింది. సో ఈ పరిణామాల్లో ఎవరు క్లెయిమ్ చేస్తారో, ఎవరు క్రియేట్ ఎవరు చోరీ చేస్తాడో చూడమనండి.